అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కేవలం పెన్షన్ మాత్రమే అమలవుతుందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ మేర అమలవుతున్నాయో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ప్రజలు ఆయనకు ఓటు వేయడం జరిగింది. వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం మరి ఆ మిత్రపక్షాలు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఈ యొక్క బాధ్యత పూర్తిగా ఉంది. అనేక సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీల క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈరోజు మీడియాలో కానీ ప్రతి ఒక్క సందర్భంలో ఉన్నాయి. ఈ హామీలన్నీ నెరవేర్చకుండా ఉంటే, ఈ హామీలన్నీ నెరవేర్చమని చెప్పడం, ఒత్తిడి తీసుకొని రావడం, ప్రజలకు మెరుగైనటువంటి ప్రభుత్వాన్ని అందించేటటువంటి బాధ్యతను ఆయన విస్మరిస్తే తప్పకుండా ప్రజల పక్షాన ఆ యొక్క హామీలన్నీ నెరవేర్చమని చెప్పి ఒత్తిడి తీసుకొని రావడం మా ప్రధాన లక్ష్యం. దీంట్లో ఏ ఒక్క హామీ అమలు కాకుండా కూడా ప్రజల పక్షాన నిలదీసేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఏ రోజైతే ఆయన ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారో దోషిగా ఆయన నిలబెట్టేటువంటి కార్యక్రమం కూడా సమర్థవంతంగా మేము తీసుకొని పోతాం. ఈరోజు ఎక్కడ చూసినా ఒక ఫ్రస్ట్రేషన్. ఏ నియోజకవర్గంలో చూసినా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఏ రకంగా వనరులన్నీ దోచుకోవాలో అనేటువంటి ఆలోచన తప్పితే ప్రజలకు మెరుగైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వాలనేటువంటి లక్ష్యం ఇప్పుడు ఎక్కడా కనపడడంలే. స్థానికంగా ఏ నియోజకవర్గంలో తీసుకోండి, అక్కడటువంటి స్థానిక నాయకులు ధనార్జనయో ముఖ్య అజెండాగా పెట్టుకున్నట్టుంది. ఈరోజు ఏ నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలను కూడా మాట్లాడినా కూడా ఏ రకంగా అక్రమంగా మద్యాన్ని అమ్ముకోవాలా, ఏ రకంగా ఇసుకను అక్రమంగా తరలించుకోవాలా, ఏ రకంగా అక్కడటువంటి కాంట్రాక్టుల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవాలా, ఏ రకంగా వేరే వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలంతా కూడా కప్పం కట్టాలనేటువంటి పరిస్థితి తప్పితే ప్రజల యొక్క పక్షాన ఆలోచన చేసేటువంటి దఖాలాలే లేవు. చాలా స్పీడ్గా ఈ యొక్క ప్రభుత్వం యొక్క దాని మీద ఉన్నటువంటి నమ్మకాలు దిగజారుతున్నాయి. ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి అలజడి ఎక్కడ చూసినా కూడా కనపడుతూ ఉంది. మేము మోసపోయాం, మమ్మల్ని మోసం చేశారు, ఏదేదో అద్భుతాలు చూసి చేశారనేది ఎక్కడ చూసినా కనపడుతూ ఉంది. ఆ తర్వాత కొన్ని చిన్న తప్పులు కొన్ని చేయడము, లేకుండా ఉంటే తప్పులు చేయకుండా ఉన్నా కూడా ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయనేటువంటి రకంగా కొన్ని మాధ్యమాల్లో వచ్చేటువంటి వాటి వల్ల ప్రభావితమయ్యే ఈ యొక్క ప్రభుత్వ మార్పిడి జరిగింది. ఈరోజు ఆ మాధ్యమాలు కూడా నేను అడుగుతున్నాను, ఇంకా రిపీటెడ్గా కూర్చొని ఏదో ఒక నాయకునో రెండు నాయకునో ఒక చిన్న ఇన్సిడెంట్ చూపించి వాళ్ళ మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు, చిన్న ఇష్యూస్ తీసుకొని చేయడము, వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి అక్రమ సంబంధాలు అంటగట్టడము, దాని మీద పెద్దగా కథనాలు రావడం, ఇవన్నీ వదిలేయండి. ఈ యొక్క చీప్ పాలిటిక్స్ వదిలిపెట్టండి. మీకు ప్రభుత్వం ఇచ్చింది, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మెరుగైనటువంటి సేవ చేయడానికి. ఆ కార్యక్రమం మీద మీరు పూర్తిగా నిమగ్నం కాండి. ఇంకెన్ని రోజులు వేస్తారు మా మీద బురద? సాలించండి. ఇది మీ మీద చల్లడం మొదలు పెడితే మీకు పేజీలు కాదు, లేకుండా ఉంటే గంటలు సరిపోవు. ఒకసారి మీ నాయకులు చేసేటువంటి కార్యక్రమాలు ఆలోచన చేయండి. మీ దగ్గర మాధ్యమాలు ఉన్నాయని చెప్పి అసత్య ప్రచారాలు అవన్నీ కూడా సాలించుకోండి. ఈరోజు ఈ యొక్క మెయిన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ యొక్క హామీలన్నీ అమలు విషయంలో మీరు చేయలేకపోవడం వల్ల ప్రజలను డైవర్ట్ చేయడానికి మీరు ఈ యొక్క చౌకబార్ రాజకీయానికి దిగుతున్నారు. ఒకరోజు కూర్చుంటారు, 11 మంది ఎంపీలు పోయినారు, బయటికి వెళ్ళిపోతారని చెప్పి మాట్లాడతారు. ఎస్, ఒకటో ఇద్దరు పోవచ్చు. ఒకరో ఇద్దరు పోయినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ వెన్నెముక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిలో పోరాట పటిమ ఉన్నంత వరకు ఈ పార్టీని ఎవడూ ఏం చేయలేడు. ఈ పార్టీ
సంస్థాగతం కానీ, ఈ పార్టీ యొక్క నిర్మాణం కానీ, ఈ పార్టీ యొక్క సర్వైవల్ కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం మీద వచ్చిందే. ఆయన్నే ముఖ్య వ్యక్తి. ఆయనకున్నటువంటి పోరాట పట్టుకునేంత వరకు ఎవడు ఏమి చేయలేరు. తప్పకుండా సరైనటువంటి సమయంలో ఆయన ప్రజల్లోకి, ఎందుకంటే ఒక 6 నెలలో 7 నెలలో 1 సంవత్సరం కాలం పాటు వాళ్ళకి సమయం ఇద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసేదానికి, నెరవేర్చినప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల తరఫున పోరాటం జరుపుతాం. ప్రధానంగా పులివెందుల్లో నిన్న కూడా గోవాకు సంబంధించినటువంటి మద్యం, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి కూడా మద్యం పట్టుకుంది. అంటే తరచుగా రోజుకోసారో 2 రోజులకోసారో ఇక్కడ భారీ ఎత్తున మద్యం ఒక రకంగా పట్టుబడుతుంటుంది. అంటే గతంలో ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఉంది అని. ఈ సంస్కృతికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఏంటి? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నారు తప్పితే ప్రజా సంక్షేమం కానీ ప్రజల యొక్క అవసరాల గురించి పక్కన పెట్టారు. దీపం ఉండంగానే ఇల్లు సరిదిద్దుకోవాలనేటువంటి ధోరణి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏ స్థాయి నాయకుడైనా తెలుగుదేశం పార్టీలో చూస్తే ఒకటే ఒక ముఖ్య అజెండా, ధనం సంపాదించుకోవాలా, దానికోసం అక్రమ మార్గాలన్నింటి కూడా వెతుక్కోవడం. ఇదొక్కటే కాదు, మీరు నిన్న పట్టుబడినటువంటి ఒకటే ఒక ఇష్యూ గురించి మీరు చెప్తున్నారు, ఏది మద్యం గురించి ఇక్కడ పట్టుకున్నారు కాబట్టి జరుగుతుంది. పట్టుకునేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఈరోజు అదే పని చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇంతకుముందు ఇసుక క్వారీలు తీసుకొని గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి అవన్నీ దోసుకొని పోయినారు. ఈరోజు కాంట్రాక్టులు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కూర్చొని పనులన్నీ ఆపేసి మాకేమి ఇస్తావు, మాకు ఇవ్వకుండా ఉంటే పనులు చేయనివనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా మైన్స్, ఇక్కడ మా వేముల మండలంలో కూడా మైన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అక్రమంగా కూర్చొని వీటి అన్నిటి కూడా చొరబాటు చేసుకోవాలా. ఈరోజు అధికారం వచ్చిందంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళంతా కూడా ఏదో శత్రు దేశం వాళ్ళ మాదిరి చూడడం, ఈ సంస్కృతి పూర్తిగా వదులుకోవాలా. అధికారం వచ్చింది, సంతోషం, చేయండి. మీరు ఏమైతే కార్యక్రమాలు ప్రజలకు చెప్పారో అవన్నీ చిత్తశుద్ధిగా అమలు చేసేదానికి ప్రయత్నం చేయండి. అన్న, ప్రధానంగా వైసీపీ నేతలనే టార్గెట్ చేసుకుని కేసులు పెట్టడం కానీ, దాడులు చేయడం కానీ ఎలా చూడొచ్చు సార్? కమలాపురంలో కూడా వైసీపీ నేత సాయినాథ్ శర్మను, అదేవిధంగా గతంలో ఎక్కడైతే వేంపల్లిలో కూడా మీకు సంబంధించినటువంటి అనుచర వర్గం పైన దాడి చేయడం, అంటే తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవి. ఎవరు కూడా ఈ యొక్క చర్యలను సమర్థించరు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూనే ఉండరు. ఇదే కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే మా యొక్క పని చాలా సులభం అవుతుంది. మీరు ఇట్లా కార్యక్రమాలు చేసేంత వరకు ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే స్పష్టంగా ఉండరు. ఈరోజు ఏం చెప్పకపోవచ్చు, కాలక్రమేణా వాళ్ళకు ఉండేది ఒకటే, అధికారం ఇచ్చింది. మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నమ్మి మీకు అధికారం ఇచ్చాము. ఆ కార్యక్రమాలు చేయకుండా మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ సరైనటి కాదని చెప్పి ఎక్కడ చూసినా, ఎక్కడ 4 టీ బంకుల దగ్గర కూర్చొని మాట్లాడినా, ఎక్కడ చర్చించినా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఏందబ్బా ఇంత అన్యాయం అయిపోయింది, ఏంది ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఏంది వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటి విషయం ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. కాబట్టి మంచి పాలన ఇవ్వండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి బాధ్యత, ముఖ్యంగా అధికారులకు నేను ఇస్తున్నా, అధికారులకు ఒక సలహా, మీరుండేది ప్రజాస్వామ్యంలో అధికారుల యొక్క పాత్ర కానీ ప్రభుత్వం యొక్క పాత్ర కానీ ఏంటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు చూసుకోలేకపోతారో వాళ్ళకందరికీ రక్షణ కల్పించడం మీ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రభుత్వం ఉండేది అధికార పార్టీకి తుత్తులుగా వ్యవహరించి వాళ్ళు చేసేటువంటి అక్రమాలన్నిటి కూడా సమర్థించే కార్యక్రమము, వాళ్ళకు మోసుకుంటే కార్యక్రమం కాదు. ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే ఈ సమాజంలో బయటికి చెప్పుకోలేరో వాళ్ళకి రక్షణ ఇవ్వడం ఈ యొక్క ప్రభుత్వ అధికారుల యొక్క ముఖ్య లక్ష్యం. దాన్ని పక్కన పెట్టి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు భజన కొట్టడము, లేకుంటే వాళ్ళు చేసేటువంటి అక్రమాలన్నింటి కూడా మీరు సమర్థించడము, దాంట్లో భాగస్వామ్యం కావడం ఇవి వదులుకోవాలి. అధికార పార్టీ ఎన్నైనా చేయని, అధికారులు కదా వీటినంతా మీ ఇంప్లిమెంట్ చేయాల్సింది. అధికారులు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఉద్దేశాలు, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క మానాన్ని రక్షించడము, వాళ్ళ యొక్క సేఫ్గా ఉండేదానికి చేయడము, వాళ్ళ యొక్క ఆస్తులకు రక్షణ కల్పించడం, ఇవన్నీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాలు. మీరు దాన్ని వదిలిపెట్టేసి ఎవరైతే అక్రమాలు చేస్తారో వాళ్ళ వెంట పోయి కూర్చొని మీరు కూడా అక్రమాలకు కూరుకోవడం, తప్పుడు కేసులు పెట్టడము, ఎవడైతే దాడి చేస్తాడో
దాడి చేయబడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. నువ్వు ఏమైనా చేయి, అల్టిమేట్లీ యూ హ్యావ్ టు విన్ ఇన్ ద కోర్ట్, ఇన్ ద పబ్లిక్ కోర్ట్. జనం యొక్క హృదయాలు గెలుచుకోవాలా. అది రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. నాకున్నటువంటి అవగాహన ప్రకారం, నాకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ప్రకారం ఇదే కార్యక్రమాలు జరిగితే ఏ క్షణం ఎన్నికలు జరిగినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజారిటీతో మళ్ళీ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఏదైతే ఇటీవల కాలంలో చెత్త పైన వివాదం జరిగింది, ఆ చెత్త పైన కూడా ఒక రకంగా మేయర్ ఇంటి పైన కూడా చెత్త వేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? అసలు చెత్తని ఇంత వివాదం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? చాలా దారుణం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ అది. చెత్త మీద ఉన్నటువంటి ఆ స్కీమ్, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి స్కీమ్ కాదు. ఈ చెత్త నిర్మూలనకంతా కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో ఒక పన్నును వసూలు చేసి ఆ పన్ను ద్వారా వచ్చేటువంటి దాంట్లతో ఈ యొక్క వాహనాలన్నీ పెట్టి ఆ చెత్తనంతా తరలించేటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రజల నుంచి సహకారం లేదు. ఆ యొక్క పన్ను ఎవరు కట్టడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు కాబట్టి మేము పన్ను కట్టడము అని చెప్పేసి వాళ్ళు మొండికేసుకొని కూర్చున్నారు. నిధులు లేవు. నిధులు లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి మేయర్లు కానీ అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లు ఏం చేయగలుగుతారు? దాంట్లో ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల ప్రజలను రెచ్చగొట్టి ప్రజలు పన్నులు కట్టడంలా, ఆ వచ్చినటువంటి పన్నులతోనే ఆ వాహనాలన్నీ నడపాలా. ఆ వాహనాలన్నీ నిలబడిపోయినాయి. ఎవరిది బాధ్యత? సో ఈరోజు ఎవరైతే స్థానికంగా అక్కడ ఆ యొక్క అలజడి రేపారో మీరు ఆలోచన చేసుకోండి. అసలు ఈ కారణం ఎందువల్ల వచ్చింది, దాన్ని పరిష్కారం చేసి దానికి చేయి. దానికి ప్రత్యామ్నాయంగా నిధులు తీసుకొని వచ్చి ఇవ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ మీదే కదా, అధికారం మీదే కదా. అక్కడటువంటి స్థానిక మేయర్ ఏం చేయగలుగుతాడు? ఆ స్కీమ్ గురించి మీకు తెలియదా? ఈ యొక్క పనులన్నీ తీసుకొని ఆ వాహనాలన్నీ పెట్టేదానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్ అని మీకు తెలియదా? అది మరి ఆ స్కీమ్ను మీరు డబ్బులు కలెక్ట్ చేయకూడదు, చేయడం తప్పు అని చెప్పి మీరు వాదించినప్పుడు, మీరు హామీ ఇచ్చినప్పుడు ప్రజల నుంచి సహకారం రావడం లేదు, ప్రజలు కట్టడం లేదు పన్ను. ప్రజలు పన్ను కట్టలేనప్పుడు ఆ వాహనాలు ఎక్కడి నుంచి చేస్తారు? సో ఇది దారుణం. ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఒక హుందాగా వ్యవహరించాలి. మనకిచ్చినటువంటి పదవి వల్ల ప్రజలకు మేలు జరగాల. ఏమైనా సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే పరిష్కారం చేసేటట్టు చేయాలా. అంతే తప్పితే ఈ రకంగా రెచ్చగొట్టడము, మీకున్నటువంటి అనుచరులు 10 మంది ఉంటారు, ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ప్రాపకం పొందేదానికో లేకుండా ఉంటే ఏదో బెనిఫిట్ల కోసం ఉంటారు. అటువంటి 10 మంది కూర్చొని ఇట్లా చేయడము ఎంత మానసిక క్షోభ! ఇప్పుడు ఆ మేయర్కి ఎంత మానసిక క్షోభ అది. ఈరోజు రేపు వాళ్ళ ఇళ్ళ ముందర ఇదే జరిగితే ఎట్లా, ఏం పరిష్కారం చేస్తారు? మేయర్ తప్పేముంది దాంట్లో? మేయర్ యొక్క తప్పేముంది? దీని మీద వాళ్ళు చర్చకు వచ్చేదానికి సిద్ధమైతే కానీ మేమందరం రెడీగా ఉండాం. కమ్ లెటస్ డిబేట్, కూర్చొని చర్చిస్తాం రా. మా తప్పు ఉంటే కన్నా ఏ చర్యైనా తీసుకో, ప్రజల ముందర దోషిగా నిలబెట్టు. కానీ మీది తప్పైతే మీ ఇంటి ముందర చెత్తేస్తే ఒప్పుకుంటావా? సో తప్పేది. ప్రధానంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్య సంజీవినిగా ఒక రకంగా భావిస్తారు. పేదలకు ఒక ఆరోగ్య సంజీవినిగా భావిస్తారు. అలాంటి ఆరోగ్యశ్రీని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందనేటువంటి వాదనలు ఎలా చూడవచ్చు? ఇంకా దాని మీద స్పష్టత అయితే రాలేదు. మేము ఒకటే చెప్తున్నాము, చాలా స్కీములు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే, సంక్షేమ పథకాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యలో దళారులు ఉండకూడదని చెప్పేసి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా అన్ని పనులు కూడా నేరుగా లబ్ధిదారుల యొక్క అకౌంట్లోకే పోవాలా. మధ్యవర్తులు ఎవరున్నా కూడా దాని యొక్క పూర్తి న్యాయం వాళ్ళకి జరగదు. మధ్యలో దళారీ వ్యవస్థ వస్తుందని చెప్పి గ్రామ స్థాయి నుంచి సచివాలయాలు పెట్టడం అయితేనేమి, గ్రామ వాలంటీర్లు పెట్టడం అయితేనేమి, గ్రామ సచివాలయ సిబ్బంది పెట్టడం అయితే, దీని ద్వారా ప్రజలకు నేరుగా వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకోవడము, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉన్నింది. ఈరోజు దానికంటే ఎక్కువగా మేము ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం వల్లనే ఈ యొక్క ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక కాదు, ఇంకొకటి కాదు. కొన్ని చిన్న సంఘటనలు ఎక్కడన్నా చూపించి అదేదో పెద్ద నేరాలు జరిగిపోయినట్టు చిత్రీకరించడం ఒక రకంగా పొరపాటు పడ్డారు జనము. రెండవది ఆయన ఇచ్చినటువంటి హామీలు, మనిషికి ఇప్పుడు ఇది ఉంది, మన విద్యా దీవెన ఉంది, అమ్మఒడి ఉంది. అమ్మఒడిలో ఇంతకుముందు కుటుంబానికి ఒకటి ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి మేము ఇస్తాము, ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే 5 మందికి 5 15 75,000 కూడా ఇస్తామని చెప్పినటువంటి మాటలు ఉండే. ఈరోజు అదే అమలు చేయాలి ఆయన.
అదే రెండవది ఈరోజు మహిళలకు అందరికీ కూడా 18,000 రూపాయలు డబ్బులు ఇస్తారు సంవత్సరానికి అని చెప్పినాడు. ఎంతమందిని అంతమందికి ఇస్తామని చెప్పాడు. అవన్నీ అమలు చేయాలా? ఈరోజు పెన్షన్ అనేది 4,000 పెంచుతా అని చెప్పాడు. 4,000 పెన్షన్ ఒకవైపు పెంచుతూనే కొన్ని లక్షల మందికి వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ను పీకేశారు. ఇప్పుడు మా గ్రామంలో ఒక వేంపల్లె గ్రామంలోనే చూస్తే దాదాపు 1,200 మందికి ఇంతకుముందు పెన్షన్ వచ్చేటువంటి 1,200 మందికి ఏదో ఒక కారణాలు ఏదో ఒక నెపం చెప్పి పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏమవుతుందంటే వీళ్ళు ఏమనుకుంటారు, మేమేదో గొప్పగా చేస్తాం, ప్రజలంతా మేమేం చెప్తే నమ్ముతాం అనుకుంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి మీడియా, వీళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో పేపర్లు ఉంటాయి కదా, వాళ్ళు ఏదో రాసుకుంటూ ఉండడం. ఈ రోజుకి కూడా చౌకబార్ రాజకీయాలు ఏది వాళ్ళకు చేతగాక ప్రజలను దారిని మళ్ళించేదానికోసము ఎక్కడనో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కూర్చొని రాయడము, ఏదో అక్క సంబంధాలు కట్టడము, లేకుంటే ఇంకోటి చేయడం. ధైర్యం ఉంటే ప్రూవ్ చేయి. రకరకాల మీరు చెప్పారు, ఒకటన్నా ప్రూవ్ చేయండి. దాంట్లో మీ యొక్క లీడర్ల మీద ఇవన్నీ లేవా? మీ లీడర్లు తీసేటువంటి ధైర్యం మీకు లేదా? నేను ఇస్తా లిస్టు తీస్తారా? నేను ఇస్తా లిస్టు మీ టాప్ లీడర్ల గురించే తీస్తారా? ఇవన్నీ తప్ప. అవన్నీ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని లోపాలు ఎవరికైనా ఉంటే అంతవరకు చేసుకోవాలి. దాన్ని మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చేదానికోసం, ఈరోజు ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతను దారి మళ్ళించేదానికోసం ఈ యొక్క డైవర్షన్ అంతా, ఏది అక్రమ సంబంధాలు అంటకట్టడము, అదేదో పెద్దగా రాయడము, రాను ప్రజల్లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం పోతుందని చెప్పి ఒకరినో ఎమ్మెల్సీలను లేదంటే ఎంపీలను ప్రలోభ పెట్టడము. వాళ్ళు పోయినంత మాత్రం ఈ పార్టీకి ఏం కాదు. ఉంటారు దరిద్రులు, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క పార్టీలో ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళు పోయినంత మాత్రం ఈ పార్టీకి ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పోరాట పటిమ ఉన్నంత వరకు ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నిర్మించబడింది కేవలం ఆయన యొక్క చరిష్మా మీద, ఆయన యొక్క మాట మీద, ఆయనకు ఉన్నటువంటి విలువల మీద. సో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరున్నా లేకున్నా కూడా ఈ పార్టీ అయితే ముందరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు రిజైన్ చేసుకొని, కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ పార్టీలో? పులివెందుల ఎమ్మెల్యే, పులివెందుల ఎంపీగా ఆయన రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా విజయమ్మ రాజీనామా చేసింది. ఆ రోజు పార్టీ పెట్టారు. మరి ఒక ప్రభంజనం మాదిరి జరిగినటువంటి బై ఎలక్షన్స్ 18 బై ఎలక్షన్స్ జరిగితే 16 బై ఎలక్షన్స్ గెలవలేదా? సరే, ఏదో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆ ఫ్లూక్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత 153 సీట్లతో అధికారంలోకి వచ్చిందంటే వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ వలన వచ్చింది. కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసి, మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డిని చూస్తే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. సో వీళ్ళందరూ ఏం ప్రభావితం చేయలేరు. ఎవరైతే పోతారో వాళ్ళు బలిపశువులు అవుతారు. వాళ్ళు ప్రజల్లోకి విలువ లేకుండా పోతారు, విలువలేని నాణ్యాలు అవుతారు తప్పితే ఇక్కడ ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదు. చివరిగా ఒక మాట అడుగుతున్నా, ఏదైతే జగన్ అన్న లేఅవుట్లలో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన ఇప్పటికే కమిటీ కూడా విచారించింది. పులివెందులలో కూడా ప్రధానంగా ఇలాంటి ఆరోపణలు వ్యక్తం. ఎలా చూడొచ్చు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఏం విచారణ చేస్తారో వేయండి. విచారణలో మీరు కరెక్ట్గా చేసుకొని నిజంగా అవినీతి జరిగింటే బయట పెడితే తప్పకుండా ప్రజల నుంచి మీకు సపోర్ట్ వస్తుంది. అది చేయకుండా మీరు ఊరికే కాలక్షేపం చేసుకుంటా అబద్ధాలన్నీ ప్రచారం చేసుకుంటా పోతే నమ్మేటువంటి పరిస్థితులు ప్రజలు లేరు. ఎక్కడ కూడా ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఒకటో రెండో అవకతవకలు జరుగుతాయి. జరగకుండా ఉండేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ అధికారుల యొక్క అలసత్వమో లేకుంటే వచ్చేటువంటి విపరీతమైనటువంటి ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలు జరిగేటప్పుడు అలర్ట్మెంట్ జరిగేటప్పుడు ఒకటో రెండో జరగచ్చు. అట్లని చెప్పి ఆ స్కీమ్ అంతా మొత్తం దోపిడీ చేసుకునే దానికి రమ్మని చెప్పండి. పులివెందులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దాంట్లో ఎన్ని అవకతవకలు ఉంటాయి? 1 or 2% ఎవరికైనా సాధ్యమే కదా. అధికారులు చేయాలి దాన్ని ఐడెంటిఫికేషను. ఎవరన్నా ఒక అబ్నార్మల్గా కూర్చొని ఒకరి కోసం కట్టబెట్టేటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎవరో చూపించి నాకు. ఎవరన్నా ఒక 5 ప్లాట్లు ఒకటే తీసుకున్నాడనో లేకుంటే 2 ప్లాట్లు ఒకటే తీసుకున్నారనో, ఒకటే కుటుంబానికి వచ్చిందని ఎక్కడైనా చూపించండి. సో లేఅవుట్లో ఇచ్చిందంతా పేదవాళ్ళకి ఇచ్చారు. పేదవాళ్ళకి జరిగినటువంటి ఆ యొక్క పవర్స్ అన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ అధికారులకు ఉంటుంది. అధికారులు అలాట్ చేయాలి. చేసేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని వేల వినతులు వచ్చినప్పుడు కొంతమందికి అందకపోయి ఉండొచ్చు. అందకపోయినట్టు అందనటువంటి వాడు బాధపడతాడు. అందినోని గురించి చూసుకొని ఏదో ఒక తప్పులు పడతాడు. అట్లని చెప్పి ఆ స్కీమే తప్ప. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్థలం ఇవ్వాలా, స్థలం కొనుక్కోవడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు పేదవాళ్లకు ఒక స్థలం అనేది ఉండాలనుకునేది ఒక కళ మాదిరినే అయిపోయింది. అట్లాంటిది అందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం చాలా మంచి ఉద్దేశం.
1-2% తప్పు జరిగితే ప్రపంచమంతా తప్పైనట్టు ఎవడు దోసుకుని పోయినట్టు రండి నిరూపించండి చూద్దాం. ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్లో ఒక్కొక్కరు ఒక నాయకుడు తీసుకొని ఒక 5 ఇళ్ళు తీసుకున్నాడు, లేకుంటే 5 పట్టాలు తీసుకొని చూపించండి నాకు ఎక్కడన్నా. ఇవన్నీ అవాస్తవాల మీద, అసత్యాల ప్రచారం మీద, అద్భుతమైనటువంటి అబద్ధాలు చెప్పి ఏంటో ఇస్తామని చెప్పి ఆశల వల్ల వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఏ రోజైతే మీరు చెప్పినటువంటి ఆశలు నెరవేర్చారో ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు, ఎక్కడ పోయినా మాట్లాడతారు. మరి మీ నోటితో మీరే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, వాలంటీర్లు చాలా అద్భుతంగా పనిచేశారు, 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది తక్కువ, 10,000 రూపాయలు అయ్యాలా అని చెప్పాడు. లేవా క్లిప్పింగ్స్ చూపిస్తాను నేను, ఆయన నోటితో ఆయన చెప్పినటువంటిది. ప్రభుత్వం అధికారంలోకి వస్తానే వాలంటీర్లు అందరినీ తీసి పక్కన పెట్టేసాడు. 10,000 పక్కన పెట్టు, 5,000 లేదు, ఉండేటువంటి వాళ్ళందరినీ పీకి పారేస్తున్నారు. దీన్ని ఏ రకంగా సమర్థించుకోవాలైనా దాని మీద మాట్లాడండి. మేము కూడా మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం లేదు ఇప్పుడు అంటే, సరే ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వాళ్ళకి కొంచెం సమయం ఇస్తాం. సమయం ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలల తర్వాత స్లోగా వాళ్ళ యొక్క కథ బయట పెడతాం. ఎందుకంటే మేము తొందరపడి మాట్లాడాలని ఎందుకు మాట్లాడడం లేదు. సో మొత్తం మీద ఏదైతే పోరాటం నుంచి వచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ, అలాంటి పార్టీలో 1-2 పోయినంత మాత్రాన ఏం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అని చెప్పింది, ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి ఏదైతే గాలికి వదిలేసింది, దోపిడీ ధ్యేయంగా, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అయితే వైసీపీ శ్రేణులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కక్ష సాధింపులు, వేధింపులు వద్దని ఓవైపు చంద్రబాబు చెప్తుంటే, మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం కక్ష సాధింపు ధోరణిగా అవలంబిస్తున్నారు. ఇలాంటి వాటికి స్వస్తి పలకపోతే ప్రజలే తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో షోర్ RTV పులివెందుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.